సార్ నమస్కారం. సార్ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్సీలను ప్రకటించింది. ఒక పక్క విజయశాంతి గారు, అద్దంకి దయాకర్, అదేవిధంగా శంకర్ నాయక్. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేసింది అనుకుంటారా? 100%. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే విజయశాంతి గారు కూడా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించింది. ఆమె తెలంగాణ కోసం ఒక పార్టీని కూడా స్థాపించిన తర్వాత తెలంగాణకు ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీలో విలీనం దేశం తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. అటువంటి మళ్ళీ ఒక మహిళ సామసిత స్థానం మన కాంగ్రెస్ పార్టీ ఆమె కల్పించిందని మేము అనుకుంటున్నాం. దయాకర్ గారు 7 లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పేసి నిన్న విజయశాంతి గారు టీఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్తున్నారు. మరి వాస్తవం ఇది? అది 100% కదా, ప్రజలందరికీ తెలిసిన విషయం. అది మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు కాళేశ్వరం అని అదే అని ఇదని చెప్పేసి లక్షల కోట్లు దోచుకొని ఇక్కడ 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే రేవంత్ రెడ్డి గారు సంవత్సరాలు నెలకు 6,500 కోట్లు దానికి ఇంట్రెస్ట్ రూపంలో కడతా ఉన్నాడు. సంవత్సరానికి మినిమం 75,000-80,000 కోట్లు ఇలా అడ్డీ కడతా ఉన్నారు రాష్ట్రం నుంచి. ఇంత పెద్ద ఎత్తున వడ్డీ కడుతూ ఇంత రాష్ట్రాన్ని లో బడ్జెట్ లో కూడా నడిపిస్తున్న వ్యక్తి నిజంగా రేవంత్ రెడ్డి గారికి యాక్సెప్ట్ చేయాలి, తెలియాలా. ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తాడు. ఇలా కేసీఆర్ నేను అది చేసిన అని చెప్పి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. ఆయన చేసింది ఏం లేదు. ఇలా అప్పులపాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ కోసం తీసుకురావడానికి ఏ విధంగా చేద్దాము, ప్రజల సంక్షేమం ఏమేమి చేద్దామని చెప్పేసి 6 నిమిషాలు కష్టపడుతూ 24 గంటలు పనిచేస్తూ మరి తెలంగాణ ప్రజలందరూ మెప్పు పొందుతున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. దాంట్లోనే ఎమ్మెల్సీలు కూడా సమస్యతో స్థానం ఇచ్చి ముగ్గురు కూడా న్యాయంగా సమన్యాయం చేసేటువంటి చేసేది అనుకుంటున్నాను.